రైట్ ఇక బులెటిన్ డీటెయిల్స్ చూస్తే తన భర్తని ఏడాదిలోపు చంపేస్తామని ఇద్దరు మహిళలు బెదిరించినట్లు పులివెందుల నియోజకవర్గం తొండూరు పోలీసులకు దస్తగిరి భార్య శబానా ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో దస్తగిరి అప్రూవర్గా మారారు. అయితే తనను ఇద్దరు వైసీపీ మహిళా కార్యకర్తలు బెదిరించారని దస్తగిరి భార్య శబానా ఆరోపించారు. తొండూరు మండలం మాల్యాలలో బంధువులు ఇంటికి వెళ్లిన సమయంలో తనతో ఉద్దేశపూర్వకంగా గొడవకు దిగడంతో పాటు దాడి చేశారని ఆమె వ్యాఖ్యానించారు. అంతేకాదు విషయం తెలుసుకుని తన వద్దకు వచ్చిన భర్త దస్తగిరిని సైతం ఇద్దరు మహిళలు బెదిరించారని శబానా చెప్పారు. వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ నాయకులను ఇరికించే విధంగా సీబీఐకి సాక్ష్యం చెబితే దస్తగిరిని ఏడాదిలోపే నరికేస్తామని ఇద్దరు వైసీపీ మహిళా కార్యకర్తలు బెదిరించినట్లు ఫిర్యాదులో శబానా పేర్కొన్నారు. ఇక తమపై దాడి చేసిన వారితో పాటు ప్రేరేపించిన నాయకులను అరెస్టు చేయాలని శబానా కోరారు. శబానా ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తన భర్తని ఏడాదిలోపు చంపేస్తామని ఇద్దరు మహిళలు బెదిరించినట్లు పులివెందుల నియోజకవర్గం తొండూరు పోలీసులకు దస్తగిరి భార్య శబానా ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో దస్తగిరి అప్రూవర్గా మారారు. అయితే తనను ఇద్దరు వైసీపీ మహిళా కార్యకర్తలు బెదిరించారని దస్తగిరి భార్య శబానా ఆరోపించారు. తొండూరు మండలం మాల్యాలలో బంధువుల ఇంటికి వెళ్లిన సమయంలో తనతో ఉద్దేశపూర్వకంగా గొడవకు దిగడంతో పాటు దాడి చేశారని ఆమె వ్యాఖ్యానించారు. అంతేకాదు విషయం తెలుసుకుని తన వద్దకు వచ్చిన భర్త దస్తగిరిని సైతం ఇద్దరు మహిళలు బెదిరించారని శబానా చెప్పారు. ఇక వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ నాయకులను ఇరికించే విధంగా సీబీఐకి సాక్ష్యం చెబితే దస్తగిరిని ఏడాదిలోపే నరికేస్తామని ఇద్దరు వైసీపీ మహిళా కార్యకర్తలు బెదిరించినట్లు ఫిర్యాదులో శబానా పేర్కొన్నారు. తమపై దాడి చేసిన వారితో పాటు ప్రేరేపించిన నాయకులను అరెస్టు చేయాలని శబానా కోరారు. శబానా ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ చెప్పండి, వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్ గా దస్తగిరి ఉన్న నేపథ్యంలో ఇటువంటి వారి భార్యను శబానాని బెదిరించినట్లుగా తెలుస్తుంది. వైసీపీ నేతలు మహిళలు కూడా బెదిరించినట్లుగా తెలుస్తుంది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? బ్రహ్మణి, థ్యాంక్ యూ బ్రహ్మణి. అయితే మొత్తానికి చూస్తే వివేకానందరెడ్డి హత్య కేసులో ఏదైతే మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో అయితే అప్రూవర్ గా మారిన దస్తగిరి అయితే ఎవరైతే ఉన్నారో వారి మిస్సెస్ పైన కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే బెదిరింపులకి పాల్పడడం అనేది చాలా దారుణం అనేసి అనుకోవచ్చు. మొత్తానికి ఏది ఏమైనప్పటికీ కూడా దాదాపు కొద్ది కాలంగా కూడా ఆయన అయితే అప్రమత్తానికి లోన్ అవుతున్నాడు. అదే విధంగా అయితే సెక్యూరిటీ కూడా నాకు పెంచాలనేసి కూడా దస్తగిరి అయితే నిన్న ఎస్పీని కూడా కలవడం జరిగింది. అయితే ఎస్పీ కూడా గతంలో అయితే 2+2 అనేసి సెక్యూరిటీ మనకైతే ఉన్నారనేసి అన్నారు. అయితే మొత్తానికి ఇప్పటికి 2+2 లేకన్నా ఇప్పుడు 1+1 అయితే ఇచ్చారు. నాకు చాలా అయితే ఇబ్బందికరంగా ఉందనేసి కూడా ఆయన ఎస్పీ గారితో అయితే చెప్పడం జరిగింది. అయితే మొత్తానికి చూస్తే ఏది ఏమైనప్పుడు కూడా ఇటు భయభ్రాంతులకి గురవుతున్నాడు. అయితే అదే విధంగా
ఎవరైతే వివేకానంద రెడ్డి హత్య కేసులో వరుసగా మరణించడంతో ఇటీవల కాలంలో రంగన్న కావచ్చు, అదేవిధంగా డాక్టర్ అభిషేక్ కావచ్చు, శ్రీనివాసులు కావచ్చు, అదేవిధంగా గంగాధర్ కావచ్చు, వరుసగా వివేకానంద రెడ్డి కేసులో ఉన్న సాక్షులు అయితే చనిపోతున్న నేపథ్యంలో అతనైతే చాలా భయభ్రాంతులకు అయితే గురవుతున్నారు. అయితే పోలీస్ శాఖ వారిని కూడా అతను అడగడం ఏంటంటే, నాకు 2+2 ఇస్తే కూడా నాకు సెక్యూరిటీ కూడా కొంచెం బలంగా ఉంటుంది, నేను కూడా సమాజంలో తిరిగేదానికి ధైర్యంగా వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో అయితే మొన్న ఎస్పీని కూడా కలవడం జరిగింది. అయితే మొత్తానికి చూస్తే ఈ రోజు అయితే ఆ శబన ఎవరైతే దస్తగిరి భార్య ఉన్నారో ఆమెను ఈ రోజు వైఎస్ఆర్సీపీ నేతలు ఆమెను బెదిరించడం అనేది చాలా దారుణం అని అనుకోవచ్చు బ్రాహ్మణి. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.